చూడండి ఎయిత్ ప్రాబ్లంలో అసెట్స్ ఉన్నాయి, అలాగే లైబిలిటీస్ 2 ఉన్నాయి, ఎక్స్టర్నల్ లైబిలిటీస్ 2 ఉన్నాయి. ఇచ్చాడు 3 మెథడ్స్ లో కూడా వాల్యూ కట్టమన్నాడు. దీంట్లో అసెట్స్ లో మనం తీసుకునేప్పుడు ద ఫస్ట్ అసెట్ ల్యాండ్ అండ్ బిల్డింగ్. ల్యాండ్ అండ్ బిల్డింగ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ చూడండి, ల్యాండ్ అండ్ బిల్డింగ్. ల్యాండ్ అండ్ బిల్డింగ్ వాల్యూ ఎంత చేయండి ఇక్కడ 2,40,000. సో నెక్స్ట్ గుడ్ విల్. గుడ్ విల్ కాకపోతే ప్లాంట్ అండ్ మిషనరీ లైన్ వద్దాం. ప్లాంట్ అండ్ మిషనరీ 1,20,000. So next, patents and trademark. $20,000. Stock 48,000. Debtors ఏం చెప్పండి, అవుట్ ఆఫ్ ద టోటల్ డెటార్స్ ఇట్స్ ఫౌండ్ డెటార్స్ ఆఫ్ 18,000 ఆర్ బ్యాడ్. రుణగ్రస్తులలో 8,000 రాని బాకీలు అని చెప్పాయండి. అంటే 88,000 రూపీస్ లో 8,000 రూపాయలు ఏంటంటే రాని బాకీలు, అంటే రావు. సో రిమైనింగ్ బ్యాలెన్స్ 80,000. రిమైనింగ్ బ్యాలెన్స్ 80,000. సో నెక్స్ట్ వచ్చేది బ్యాంక్ బ్యాలెన్స్ 52,000. సో లాస్ట్ లో గుడ్ విల్ వేయండి. గుడ్ విల్ 1,60,000. సో 7,20,000 రూపీస్ మనకి టోటల్ అసెట్స్. మొత్తం ఆస్తులు 7,20,000. దాంట్లోంచి ఎక్స్టర్నల్ లైబిలిటీస్ బహిర్గత తప్పు 2 ఉన్నాయి. ఒకటి క్రెడిటార్స్ 1,28,000. నెక్స్ట్ ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ 60,000. సో మనకు వచ్చింది నెట్ అసెట్స్ అవైలబిలిటీ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్. ఈక్విటీ వాటర్ లభ్యమయ్యే నికర ఆస్తులు 5,32,000. 5,32,000. ఈ అమౌంట్ ఎవరికి వస్తుందండి, ఈక్విటీ వాటాదారులకు లభ్యమయ్యే నికర ఆస్తులు. ఇప్పుడు ఫస్ట్ మెథడ్ ప్రకారం ఈక్విటీ వాటా ఫార్ములా వచ్చేసి ఉండాలి ఆల్రెడీ మీకు. సో నెట్ అసెట్ అవైలబిలిటీ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ బై నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. ఈక్విటీ వాటాదారులు లభ్యమయ్యే మొత్తం బై 5,32,000. 5,32,000 బై నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని ఉన్నాయండి ఇక్కడ, 2,000 షేర్స్ ఉన్నాయి. సో వాల్యూ నెంబర్ ఆఫ్ షేర్స్ బై 5,32 by 2,000. So 266. So equity share value 266 rupees. So this one first method. This is a net asset method. Yield method. Yield method లో మనకి ఫస్ట్ టోటల్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఇక్కడ బ్యాడ్ డెప్స్ 8,000 రూపీస్ ఉన్నాయి, అంటే రాని బాకీలు 8,000 రూపాయలు ఉన్నాయి. అంటే ప్రెసెంట్ ఇయర్ ప్రాఫిట్ లోంచి 8,000 రూపీస్ బ్యాడ్ డెప్ తీసేయాలి, ఎందుకంటే ఇది ఒక లాస్ కాబట్టి. సో 2015 ప్రాఫిట్ 80,000.
Next 2016, 90,000. Next 2017, 1,06,000. Total 2,76,000. సో దీంట్లో దీన్ని ఏమంటాం మనం ప్రాఫిట్. దీనిలో బ్యాడ్ డెబ్ట్స్ తీసేస్తే, సో బ్యాడ్ డెబ్ట్స్ ఇస్ 8,000 rupees. సో టోటల్ ప్రాఫిట్ 2,68,000. Total profit is 2,68,000. So average profit is equal to 2,68,000. అంటే చూడండి, ఇప్పుడు దాకా డైరెక్ట్ గా టోటల్ ప్రాఫిట్ వేసుకొని డైరెక్ట్ డివైడ్ చేసేవాళ్ళం. కానీ ఇక్కడ బ్యాడ్ డెబ్ట్స్ ఉన్నాయి కాబట్టి ఆ 8,000 రూపీస్ తీసేస్తున్నాం. సో కొన్ని బుక్స్ లో 8,000 తీయరు, కొన్ని బుక్స్ లో తీసేస్తారు. ఏది ఆధార్ మీద డిపెండ్ అయి ఉంటది. సో బ్యాడ్ డెబ్ట్స్ తీసేస్తేనే బెటర్. సో 2,76,000 లోంచి రాని బాకీలు 8,000 తీసేయాలి. సో 2,68,000. Average profit is equal to 2 lakh. Sorry, total profit is equal to 2,68,000. 2,68,000 by 3 is equal to 89,300. 89,333. So 2,69,000. So 68,000. So this is average profit. So average profit is equal to 89,333. సో దీని ట్యాక్స్ ట్రాన్స్ఫర్ చేయమని చెప్పలేదు, ఓన్లీ రిజర్వ్ మాత్రమే ట్రాన్స్ఫర్ చేయమని చెప్పాడు. సో రిజర్వ్ ట్రాన్స్ఫర్ చేయమన్నాడు కాబట్టి లెస్ ట్రాన్స్ఫర్ టు రిజర్వ్ $89,333 into 25/100. So 22,333. మనకు వచ్చిన ప్రాఫిట్ ఎంత అంటే ఇప్పుడు 89 నుంచి 89,000. సో 67,000. So this is expected profit available for equity dividend. Expected profit equity dividend. Expected rate of dividend కావాలంటే expected profit ఎంత అంటే expected profit 67,000 by paid up equity share capital ఎంత అండి 2 lakh into 100 ఫార్ములా ప్రకారం. సో ఎంత అవుతుందండి 33.5. సో ఈక్విటీ షేర్ వాల్యూ కావాలంటే ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ డివిడెండ్ బై ఎక్స్పెక్టెడ్ రేట్ అంతా ఇక్కడ 33.5 బై నార్మల్ రేట్ 10% ఇచ్చే లెక్క చూసుకోండి. నార్మల్ రేట్ 10%, paid up share value 10 rupees. సో 100 rupees, paid up share value 100 rupees చూసుకోండి. 2,000 shares 100 rupees ఈచ్ అన్నాడు కాబట్టి paid up share value 100 rupees. సో 335 rupees మనకి ఈల్డ్ మెథడ్ ప్రకారం అంటే రాబడి పద్ధతి ప్రకారం వాటా విలువ 335 రూపాయలు. సో ఫేర్ వాల్యూ మెథడ్ లో 2 వాల్యూస్ తీసుకోవాలని చెప్పాను. 2 వాల్యూస్ తీసుకోవాలి కాబట్టి ఫస్ట్ మెథడ్ 266 rupees. ఫస్ట్ ఇది 266 rupees, సెకండ్ వన్ 335 అంటే 266 ప్లస్ చూడండి
ఫేర్ వాల్యూ మెథడ్ లో నెట్ అసెట్ బేసిస్ వాల్యూ ప్లస్ yield వాల్యూ బై 2. $266 601 by 2 equal to 300.50. అంటే ఇప్పుడు షేర్ వాల్యూ 350.